ఈరోజు మనము ఎంతో ఆరోగ్యవంతమైన, మనకి అందాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, సలవ చేసేది, ఒంటికి ఎంతో ఆరోగ్యవంతమైన మందార పూలతో టీ చూద్దామండి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్ అంటే మనకి ఏదో ఒకటి కూల్గా డ్రింకులు తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు మన పెరట్లో దొరికే ఇలాంటి మందారం టీ, ఇంకా జ్యూసులు ఎన్నో మనం చేసుకోవచ్చు. ఈరోజు మనం మందారం టీ చూద్దామండి. మందార పూలు తీసుకున్నాను, చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. నాకు చాలా ఇష్టమైన మందార పువ్వు అనమాట. ఏ మందార పూలు అన్న తీసుకోవచ్చు. దీనికి ముందు ఈ పుప్పుడు రేణువులు ఉండే ఈ కాడను తీసేస్తున్నానండి. ఈ పచ్చగా ఉంటుంది కదా, ఈ తొడేను కూడా తీసేస్తున్నాను. ఇలాగ మందార పువ్వులు తీసుకోవాలి. ఇలాగ రల్లల్లాగా కూడా తీసుకోవచ్చండి మనం. ఇది యాంటీ ఆక్సిడెంట్లు ఉండేది, మనకి ఎంతో ఆరోగ్యవంతమైంది. క్యాన్సర్ కణాలను కూడా మరి రానివ్వదు, వచ్చినా తగ్గిస్తుంది అని చెప్తున్నారు కదా. స్కిన్కి గ్లోనిస్తుంది, ముఖంలో ముడతలు రానివ్వదు, మనకు సలవ చేస్తుంది. మరి లివర్కి కూడా చాలా మంచిది అండి. జుట్టుకి మంచిది, లివర్కి మంచిది, మన స్కిన్కి. మరి చాలా ఆరోగ్యవంతమైన, చాలా పోషక విలువలు ఉన్న మందార పూలు అండి. ఇది పూజకి ఉపయోగిస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా కూడా ఉపయోగించుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిదండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, మనం శుభ్రపరచుకున్న ఈ మందార పువ్వుల్ని ఈ వాటర్లో వేసేస్తానండి. చాలా ఈజీగా చేయొచ్చండి. ఇది మనకు అందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేదంటే మనం చక్కగా చేసుకోవచ్చు కదండి. నీళ్ళు మరిగేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి, అల్లం వేస్తున్నాను. అది మనకి లివర్కి అరుగుదల, అంటే ప్రీమార్షన్ అవ్వడానికి మంచిది అన్నమాట. అరుగుదలకి మంచిది అల్లం. ఇది మనం ఒక్క నిమిషం మరగబెట్టుకుందామండి. ఈ కలర్ అంతా పువ్వుల కలర్ దిగిపోద్ది అన్నమాట. ఇందులో మనం 1 అంగుళం చెక్క వేస్తున్నానండి. ఇది లివర్కి, అరుగుదలకి, మనం ముఖం మడతలు పట్టకుండా ఉండటానికి కూడా చాలా మంచిదండి. వెయిట్ లాస్కి మంచిది ఇవన్నీ. మనకు అల్లం అనగా, ఈ మందార పువ్వులు అనగా, మరి చెక్క కూడా మనకి వెయిట్ లాస్కి, ఆరోగ్యానికి చాలా మంచివండి. ఇందులో ఏమీ తీసేసేయలేవు. మనకు అనారోగ్యాలు, సైడ్ ఎఫెక్ట్ వచ్చేవి కూడా ఏమీ లేవండి. ఈ ఫ్లేవర్ అంతా దిగుద్ది అనమాట, చెక్క అల్లం కూడా. మందార పువ్వులు చూసారా కలర్ ఎలా దిగిపోయిందో. ఇదేనండి, మనకి వాటర్ మరిగింది చూసారా. ఇందులో నేను కొంచెం పుదీనా కూడా వేసానండి. అది కూడా మంచిది, మెదడుకి చురుకుదనాన్ని ఇస్తుంది, మనకి అరుగుదలకి, లివర్కి కూడా మంచిదండి. ఇందులో మనం 1 స్పూను తేనె కలుపుతున్నానండి. బెల్లం కూడా వేసుకోవచ్చు. పంచదార అయితే వాటర్ మరిగేటప్పుడే వేసుకొని మరగబెట్టుకోవచ్చండి. ఇందులో మనం కూల్గా తాగాలంటే సబ్జాలు కూడా వేసుకోవచ్చు. కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. వేడిగా అయితే, వేడిగా టీ తాగాలన్న వాళ్ళు ఇవి సమ్మర్లో టీలు తాగలేరు కదండి, ఇంకా ఎండలో ఎక్కువ అయ్యే కొద్దిని, అప్పుడు ఇలా తాగొచ్చు టీ తాగేవాళ్ళకి. లేదు డ్రింక్ తాగాలి అని అంటే కనుక ఇది చల్లారేకాను
ఐస్ క్యూబ్స్ వేసుకొని, మనకి సబ్జాలు ఉన్నాయి చూసారా, ఈ సబ్జాలు ఇలా నానబెట్టుకొని ఈ సబ్జాలు వేసుకొని తాగొచ్చండి. చాలా సలవ చేస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, చల్లగా బాగుంటుంది టేస్టీగా. మనం హాట్గా తాగాలి టీ లాగానే ఉంటే కనుక మందారం టీ ఇలా తాగాలండి, చాలా బాగుంటుంది. మనం సమ్మర్ కాబట్టి ఇప్పుడు కూల్ టీ అండి, ఐస్ క్యూబ్స్ వేసుకుని ఐస్ టీ. సబ్జాలు కూడా వేసుకోవచ్చండి. సబ్జాలు నీటిలో ముందుగా నానబెట్టుకుంటే ఇలాగ అవుతాయి. దాన్ని కూడా వేసుకొని చల్లటి మందారం ఐస్ టీ రెడీ అయింది. చూసారు కదండి, సమ్మర్ స్పెషల్ ఐస్ క్యూబ్ టీ, మందారం ఐస్ టీ, హాట్ టీ, ఈ రెండు చూశారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని కొత్త వీడియోలు వస్తాయి. మీ జైన్ కిసాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.